గుడ్ మార్నింగ్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కాఫీ మార్నింగ్. నేనైతే వేడి వేడి కాఫీ తాగేసిన. మరి మీరు తాగారో లేదో నాకు తెలియదు. ఒకవేళ తాకపోయినా ప్రాబ్లం లేదు. మంచి చాయ్ కానీ కాఫీ కానీ. వాట్ క్లైమేట్ కదా. ఎస్, రెడీ చేసి చేతిలో పట్టుకోండి. V6 ఫేస్బుక్ పేజ్కి లాగిన్ అయ్యి పక్కన పెట్టండి. ఊరికే పక్కన పెట్టకూడదు, షేర్ కొట్టి పక్కన పెట్టండి. మీరు చాయ్ కానీ కాఫీ కానీ హాయిగా సిప్ చేస్తూ ఉండండి. మీకు చాయ్ కాఫీతో పాటు వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని కూడా సౌజన్య మీకు వివరంగా వినిపిస్తుంది. దానికోసమే నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని కూడా పిలవండి. ఎట్లా పిలుస్తామంటారా? ఏం లేదు, షేర్ కొట్టండి, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో దట్ అందరం ఒకేసారి అప్డేట్ అవ్వచ్చు. సో వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు తీసుకుని నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. ఇంకా ఆలస్యం చేయదు. హెడ్లైన్స్ ఏంటో తెలుసా? ఇవాళ ఎక్కడ చూసినా కరోనానే. హైదరాబాద్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసులు కనిపిస్తున్నాయి. ఇదివరకు హైదరాబాద్ లో కొన్ని చోట్లకే పరిమితమైన కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోందని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. అండ్ 10th లో అంతా పాస్. మొత్తానికి ఆ సస్పెన్స్ కి దానికి తెరపడిందండి. 10th లో అందరినీ పాస్ చేస్తున్నట్లుగా నిన్న సీఎం కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా టెస్టులు ఎక్కువ చేయాలని చెప్పినాం కదా, మా ఆర్డర్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు? హైకోర్టు మళ్ళీ గుస్సా చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అండ్ బిల్లులు ఎక్కువేం రాలే, కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి కరెంట్ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. దానికి సంబంధించిన వార్త చూద్దాం. మన భూముల కాడికి పోయి అక్కడనే తేల్చేద్దాం, కూల్చేద్దాం. ఎంపీ రేవంత్ రెడ్డి అస్సలు తగ్గట్లేదు. కేటీఆర్ కి సవాల్ విసురుతున్న సిచ్యుయేషన్. అండ్ సినిమా టీవీ సీరియల్స్ షూటింగ్స్ కు సర్కార్ క్లాప్. ఇవాళ నుంచి సినిమా టీవీ సీరియల్స్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నాయి. కేజ్రీవాల్ కి దగ్గు, జ్వరం అంట. ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇవాళ ఆయన కరోనా టెస్టులు చేస్తారు. సో ఇలాంటి బోలెడని వార్తలు తీసుకుని వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మీకు చెప్పడానికి నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. మీరు రావడమే కాకుండా షేర్ కొట్టండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి. ఓకే, సో హెడ్లైన్స్ చూసాం కదా, ఇంకా వార్తల్లోకి వెళ్ళిపోదాం. నేను స్టార్ట్ చేస్తున్నా. ముందు 10th గురించి చెప్దామా, కరోనా గురించి చెప్దాం? ముందు 10th గురించి చెప్దాం. సో ఎగ్జామ్స్ లేకుండానే 10th లో అంతా పాస్. ఇంటర్మీడియట్ కి ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న మొత్తం సిచ్యుయేషన్ అనలైజ్ చేశారు. హైకోర్టు అయితే హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఆపి మిగిలిన చోట్ల పెట్టమని చెప్పింది. బట్ అలా పెడితే ప్రాబ్లమ్స్ వచ్చే ఇది ఉండడంతో వద్దు అలా అని చెప్పి అధికారులు వద్దని చెప్పారు. సో పోస్ట్ పోన్ చేసిన తర్వాత నిన్న సమీక్ష సమావేశం తర్వాత తీసుకున్న డెసిషన్ ఏంటంటే 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. సో 2.5 నెలలుగా ఏదైతే టెన్షన్ కి గురయ్యారో స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ, ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ కంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సో మొత్తం దీని అంతటికీ కూడా తెరపడింది. ఇక డిగ్రీ, పీజీ, ఇతర ఎగ్జామ్స్ పై ఆ పరిస్థితుల్ని బట్టి, అప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి, కరోనా కేసుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. సో గతంలో స్కూళ్ళలో నిర్వహించిన ఇంటర్నల్ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా, మార్కుల ఆధారంగా మరి ఎట్లా తీసుకుంటారు? ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఎలా ఇస్తారు అంటే దానికి సంబంధించి కూడా ఇన్డెప్త్ న్యూస్ ఉంది, లోకల్ పేజీల్లో ఉంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. సో నిన్నటి ఎలా అయితే పంజాబ్ లో పరీక్షలు లేకుండానే ఎట్లయితే పాస్ చేసిండ్రో, మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ అట్లానే చేశారు. సో అలానే మన రాష్ట్రంలో కూడా చేయాలని చెప్పి నిన్న డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఏడ చూసినా కరోనానే. హైదరాబాద్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసులు. సీఎంఓ, సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ ఇక్కడ అక్కడ అని లేదండి, ఎక్కడ చూసినా కరోనానే కనిపిస్తోంది. అటెండర్ల నుంచి పెద్ద ఆఫీసర్ల వరకు అందరూ కూడా బాధితులు అవుతున్న సిచ్యుయేషన్. ఇప్పటికే 79 డాక్టర్స్, 79 మంది డాక్టర్లకి, సిబ్బందికి మహమ్మారి సోకింది. సుమారు 400 మంది మెడికల్ సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నారు. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రమైన సిచ్యుయేషన్ ఉందో. సో దవాఖాన్ల పాలవుతున్న పోలీసులు, జర్నలిస్టులు, ఆఫీసులకు రావాలంటే భయపడుతున్న ఉద్యోగులు, ఇండ్ల నుంచే పనిచేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్లు. అండ్ సుస్థి అయిందని వస్తే కరోనా అంటుంది. చాలా చోట్ల పేషెంట్లు జిల్లాల నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ తో, డయాలసిస్ కోసం కొందరు, ఇంకొక ప్రాబ్లంతో కొందరు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తో ఆసుపత్రులకు వస్తుంటే వాళ్ళకి కరోనా అంటుతున్న సిచ్యుయేషన్. ముందు టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అయితే వాళ్ళకి ఎట్లా అంటుతోంది, అక్కడ ఎవరున్నారు, ఎవరి ద్వారా వాళ్ళకి వ్యాపిస్తోంది అనేది అంతు పట్టకుండా ఉంది. సో దిస్ ఇస్ ద కరోనా సినారియో ఇన్ తెలంగాణ స్టేట్. వేల మంది ఉద్యోగులున్న జిహెచ్ఎంసీ ఆఫీస్, ప్రతిరోజు వందలాది మంది వచ్చిపోయే సెక్రటేరియట్, రాష్ట్ర పరిపాలనకు కీలకమైన సీఎంఓ, సర్కారీ, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్, ఎక్కడ చూసినా సరే అటెండర్ స్థాయి నుంచి సీనియర్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఐఏఎస్ల వరకు ఎవరిని వదలట్లేదు. కరోనా కలకలం రేపుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా చోట్ల పోలీస్ స్టేషన్స్ లో, పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. చాలా ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా విపరీతంగా కరోనా సోకుతోందండి. అసలు ఎక్కడొస్తోంది, ఎట్లొస్తోంది ఎవ్వరికి అర్థం కాని సిచ్యుయేషన్.
సో సర్కార్ గనక టెస్టులు చేస్తే డెఫినెట్లీ పెద్ద సంఖ్యలో కేసులు వస్తాయి, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 2 రోజుల క్రిందట సీఎం ఆఫీస్ లో పనిచేసే ఒక ఉద్యోగికి వైరస్ పాజిటివ్ రాగా 3 రోజుల పాటు సీఎం ఆఫీస్ కి తాళం వేసిన సిచ్యుయేషన్. సో ఇట్లుంది. సో చూద్దాం దాని గురించి కూడా ఇండెప్త్ మనం లోకల్ పేజీల్లో. అండ్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయిందండి. ఆఫీసర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం. మేము చెప్పినాం కదా, కేసులుకి తగ్గట్లుగా మీరు టెస్టులు చేయట్లేదు, అంటే టెస్టులు ఎక్కువ చేస్తేనే కదా కేసులు వచ్చేటివి. చాలా విషయాల్లో ట్రేసింగ్ కూడా జరగట్లేదు. మీరు ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా టెస్టులు చేయని సిచ్యుయేషన్ ఉంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. అండ్ గాంధీ ఆసుపత్రి చాలా దారుణంగా తయారైందని చెప్పి కూడా హైకోర్టు కామెంట్స్ చేసిందండి. అక్కడికి వెళ్తే బయటకు వస్తారన్న గ్యారంటీ లేదు అని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అటువైపు ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు. సరే, ప్రభుత్వం సైడ్ వర్షన్ కూడా మనం చూద్దాం. అసలు ఎన్ని శాంపిల్స్ సేకరించారు, ఎన్ని పరీక్షలు చేశారు, పాజిటివ్ కేసులు ఎన్ని, సెకండరీ కాంటాక్ట్ కేసెస్ ఎన్ని, క్వారంటైన్ లో కేసుల సంఖ్య, ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి ఇళ్లకు వెళ్లారు, మొత్తం వీటన్నిటికీ సంబంధించి వెబ్సైట్ లో పొందుపరచండి. ఎందుకు ఇట్లా నిజాలు దాచడం ఎందుకు చేస్తున్నారు? నిజాలు దాచడం వల్ల కరోనా లేదేమో, కరోనా ప్రభావం పెద్దగా లేదేమో అని చెప్పి ప్రజలు కూడా చాలా అలసత్వం, చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేసే ప్రాబ్లం ఉంటుంది. అది మరింత ప్రాబ్లంకి, మరిన్ని ప్రమాదాలకి దారితీస్తుందని చెప్పి కూడా హైకోర్టు కామెంట్ చేసింది. హైకోర్టు ఇంకేం మాట్లాడిందో చూద్దాం మనం. ఇక రాష్ట్రంలో నిన్న హెల్త్ బులెటిన్ అయితే రాలేదండి, బట్ 92 మందికి కరోనా సోకింది. నిన్న కొత్తగా 92 కేసెస్ వచ్చాయి, 5 చనిపోయారని చెప్పి ఆరోగ్య మంత్రి పిఆర్ఓ మాత్రం వాట్సాప్ లో రిపోర్టర్స్ అందరికీ మెసేజ్ పెట్టారు. వేరే వివరాలు ఏమి, అసలు ఈ 92 మందిలో జిహెచ్ఎంసీ పరిధిలో ఎంత, జిల్లాల నుంచి ఎంత, ఇలాంటి వివరాలు ఏమీ కూడా లేవు. సో ఆ 92 మందితో కలిపితే రాష్ట్రంలో 3742కి కేసులు వచ్చాయి. మృతుల సంఖ్య 142కి చేరింది. సో మన భూముల కాడికి పోయి అక్కడనే తేల్చేద్దాం, కూల్చేద్దాం. కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. వట్టినాగులపల్లిలో నాకు 20 గుంటలు, నా బావమరిది జయప్రకాష్ రెడ్డికి 20 గుంటల భూమి ఉంది. సవాల్ చేస్తున్నా, ఇప్పుడే నా భూమి, నా బావమరిది భూముల వద్దకు పోదాం. కేటీఆర్ నువ్వు కూడా రా, నేను కూడా వస్తా. మా భూమిలో ఇంచు అక్రమ నిర్మాణం ఉన్న గడ్డపారతో, జేసీబీలతో వెంటనే కూల్చేద్దాం. అక్కడి నుంచి నేరుగా జన్వాడకు పోదాం, అక్కడ నేను అక్రమాలు చూపిస్తా, వాటిని కూల్చేద్దాం. రెడీనా? కేటీఆర్ మిడతల దండు కూడా దీనికి సిద్ధమేనా? చాలా ఘాటుగా మాట్లాడారు నిన్న రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి మనం ఇండెప్త్ న్యూస్ చూద్దాం లోపల. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు, థియేటర్లు తెరిచేందుకు నో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ కి సర్కార్ క్లాప్ కొట్టిందండి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకోవచ్చు, బట్ సినిమా థియేటర్లు మాత్రం ఓపెన్ చేయడానికి లేదు. అన్నీ కూడా మొత్తం షూటింగ్స్ ఏం చేసినా సరే మొత్తం ఏవైతే రూల్స్ ఉన్నాయో, గైడ్ లైన్స్ ఉన్నాయో, వాటి అన్నిటిని ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్లు కానీ, పరిమిత సంఖ్యలో వర్కర్స్ ఉండేలా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ పేజ్కి వద్దాం. ఏడ చూసినా కరోనానే. ఏంటి పరిస్థితి ఏంటి అంటే, ఎపిడమాలజిస్ట్ చెప్తున్న మాటలు వింటే నిజంగా ఎవరికైనా సరే భయం వేస్తుంది. రాష్ట్రంలో ఇంకా కరోనా ఎఫెక్ట్ బయట పడలేదు, అస్సలు ప్రమాదం ఇప్పుడే ఉంది అని చెప్పి ఎపిడమాలజిస్ట్ చెప్తున్నారు. టెస్టులు చేస్తే కరెక్ట్ గా నెల రోజుల్లో కేసుల సంఖ్య 2 లక్షలు దాటుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్న వివరాలు చూస్తే, నిజంగా టెస్టులు చేయకపోవడం వల్ల ఎంతలాగా కేసులు దాగి ఉంటున్నాయో, అండ్ ఎవరికి పాజిటివ్ ఉందో కూడా, ఎందుకంటే లక్షణాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఎంతగా స్ప్రెడ్ చేస్తున్నారో. అందుకనే కొన్ని జోన్స్ మాత్రమే కాకుండా విపరీతంగా, హైదరాబాద్ లో ఎస్పెషల్లీ విపరీతంగా కరోనా స్ప్రెడ్ అవుతున్న సిచ్యుయేషన్. సో తమకు తెలియకుండానే చాలా మంది వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారని చెప్పి ఎపిడమాలజిస్ట్ చెప్తున్నారు. కరోనా చైన్ బ్రేక్ చేయడం కష్టం, వ్యాక్సినో హర్డ్ ఇమ్యూనిటీనో రావాల్సిందే. అప్పటిదాకా మరి ఏం చేయాలి అంటే, కంపల్సరీ టెస్టులు చేయాలి. టెస్టులు చేసి, ట్రేస్ చేసి, వాళ్ళని ఐసోలేట్ చేసి, అంటే వాళ్ళు మరింత మందికి స్ప్రెడ్ చేయకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది హాస్పిటల్లోనో లేకపోతే ఇళ్లలోనో. ఎందుకంటే చాలా మందికి లక్షణాలు లేని వాళ్ళని ఇళ్లకు పంపించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి. సో మరింత, అండ్ మిగిలిన హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, కేసుల సంఖ్య పెరిగి ఎక్కువ మంది వస్తే తట్టుకునేందుకు వీలుగా మొత్తం మిగిలిన హాస్పిటల్స్ ని కూడా సిద్ధం చేయాలని చెప్పి ఎపిడమాలజిస్ట్ చెప్తున్నారు. డాక్టర్ బుర్రి రంగారెడ్డి చెప్పిన మాటలు ఇవి. సో సర్వసన్నద్ధంగా మనం ఉన్నామా అంటే చూడాలి మరి. ఐఏఎస్ ఆఫీసర్లు, వందల సంఖ్యలో ఉద్యోగులు ఉండే స్టేట్ సెక్రటేరియట్ లో పనిచేస్తున్న 2 అటెండర్స్ కి కరోనా సోకింది. వీళ్ళిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. వీళ్ళు చాలా మందికి ఛాయ్లు, నీళ్లు ఇవన్నీ అందించారు. సో ఇప్పుడు మొత్తం ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉన్న ఫ్లోర్ మొత్తాన్ని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయించారు. 5 రోజుల పాటు ఎవరో ఆఫీస్ కి రావద్దని చెప్పి క్వారంటైన్ లోనే ఉండాలని సూచించారు. జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కూడా నిన్న ఒక ఉద్యోగికి అక్కడ పాజిటివ్ అని తేలింది. ఆఫీస్ బిల్డింగ్ లోని 4th ఫ్లోర్ లో ఆయన పనిచేస్తున్నాడు. సో అక్కడ పనిచేసిన ఉద్యోగులందరూ కూడా షాక్ కి గురయ్యారు.
మరి ఎట్లా జాబ్స్ కి పోయేది ఎట్లా అని చెప్పి అందరూ కూడా భయపడుతున్న సిచ్యుయేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ప్రతి ఆఫీసులో శానిటైజర్లు పెట్టాలి, టెంపరేచర్ చెక్ చేయాలి, థర్మల్ స్క్రీనింగ్ మస్ట్ అని చెప్పి చెప్తున్నా సరే చాలా చోట్ల ఎస్పెషల్లీ సర్కార్ ఆఫీసుల్లోనే, గవర్నమెంట్ ఆఫీసుల్లోనే చాలా చోట్ల ఇది కనిపించని సిచ్యుయేషన్. బల్దియా హెడ్ ఆఫీస్ లో 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. రోజుకు 500 మంది వరకు జనం వస్తారు. అయినా సరే రెండు రెండు ద్వారాల దగ్గర ఎక్కడ కూడా థర్మల్ స్క్రీనింగ్ అనేది లేదు అని చెప్పి మనం చూస్తున్నాం ఈ ఆర్టికల్లో. ఇక నిన్న ఒక ఉద్యోగికి పాజిటివ్ రావడంతో హడావుడిగా అప్పటికప్పుడు అది తీసుకొచ్చి థర్మల్ స్క్రీనింగ్ మషిన్లు తీసుకొచ్చి హడావుడి చేశారు. ఇది కష్టం, ఇట్లా ఉంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ అడ్మినిస్ట్రేషన్ విభాగం వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిన సిచ్యుయేషన్. దవాఖానలు వైరస్ హబ్స్ గా మారుతున్నాయని చెప్పి మనం అదే పేజ్ లో చూడొచ్చండి, అదే ఆర్టికల్లో. డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు వీళ్ళందరూ కూడా వైరస్ బారిన పడుతున్నారు. పేషెంట్స్ నుంచి డాక్టర్లకి, డాక్టర్ల నుంచి పేషెంట్లకి ఇలా విపరీతంగా వైరస్ స్ప్రెడ్ అవుతున్న సిచ్యుయేషన్. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, పేట్ల బుర్జు, కింగ్ కోటి సహా పలు సర్కారీ హాస్పిటల్స్ లో కలిపి 79 మంది డాక్టర్స్ కి ఇప్పటిదాకా కరోనా సోకింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సోమాజిగూడ, నాంపల్లి, ఎల్బీ నగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సికింద్రాబాద్ సహా పలు ఏరియాల్లో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సులు వీళ్ళు కూడా వైరస్ బారిన పడ్డారు. సో చాలా చోట్ల ఇంత దారుణమైన సిచ్యుయేషన్ ఉండడంతో మామూలు ఏదైనా సుస్థి చేసి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా జనాలు భయపడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఖచ్చితంగా దగ్గు, జలుబు వస్తే దగ్గరున్న హాస్పిటల్లో చూపించుకోవాలని సర్కార్ చెప్తోంది. టెస్టులు మాత్రం చేయిస్తలేదు. కొందరు హాస్పిటల్స్కి వెళ్తే వైరస్ అంటుకునేట్లు ఉందన్న భయంతో సొంతంగా టాబ్లెట్లు వేసేసుకుంటున్నారు. చాలా మందికి డెత్ దాకా వెళ్ళడానికి ఇది కూడా కారణం అవుతుంది. ఎందుకంటే ఆ మైల్డ్ సిమ్టమ్స్ తో మనం అక్కడికి వెళ్ళి మనం రోగం తెచ్చుకోవడం ఎందుకని చెప్పి చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అమ్మో హైదరాబాద్ 20 రోజుల క్రితం వరకు గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలకే వైరస్ పరిమితమైంది, మనం ఇందాక కూడా చెప్పుకున్నట్లు. బట్ ఇప్పుడు అట్లా లేదండి. ఈ జోన్ ఆ జోన్ అని లేకుండా మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ చాలా చోట్ల అయింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యుయేషన్. సో అనేక మందికి కరోనా సోకింది. ప్రతి కాలనీలో ఒక కంటైన్మెంట్ ఇల్లు ఖచ్చితంగా కనిపిస్తున్న సిచ్యుయేషన్. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే జనాలు భయపడుతున్నారు. రాష్ట్రంలో 2,300 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. సో ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. సో జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కి రావాలంటే కొంచెం జనాలు కూడా భయపడుతున్నారు. ఎందుకు అంత డేంజర్ జోన్ లో ఉంది హైదరాబాద్ అని చెప్పి. ఇది బస్సులో జనాల సంఖ్య మీద కూడా పడుతుంది ఎఫెక్ట్. చాలా జిల్లాల నుంచి వాటికి హైదరాబాద్ కి బస్సులు అవి మళ్ళీ స్టార్ట్ చేశారు. అయినా సరే చాలా తక్కువగానే జనాలు వస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తుందని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 8 రోజుల్లోనే 1000 కేసులు. గత వారం రోజుల్లోనే 955 కేసులు, 55 మరణాలు నమోదయ్యాయి. మన దగ్గర మార్చి 2న ఫస్ట్ కేసు రికార్డ్ అయిందండి. ఏప్రిల్ 26 నాటికి 1001 కేసులు, అంటే 56 రోజుల్లో ఫస్ట్ 1000 కేసులు. తర్వాత 1000 కేసులు రావడానికి 4 రోజులు పట్టింది. బట్ 3000 అంటే ఇంకొక 1000 రావడానికి కేవలం 8 రోజుల్లోనే 1000 కేసులు, 1000 కేసులు నమోదు అవడానికి జస్ట్ 8 రోజులు పట్టింది. సో ఎంత రేంజ్ లో కేసులు పెరుగుతున్నాయో మనకు తెలుసు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కూడా అంటే టెస్టులు పెంచితే కేసులు కూడా మరింతగా పెరుగుతాయని చెప్తున్నారు. బట్ మనోజ్ మరణానికి బాధ్యులు ఎవరు? దవాఖానలో పట్టించుకోలే మనోజ్ అన్న సాయి ఆరోపణ. జర్నలిస్ట్ మనోజ్ చనిపోయిన సిచ్యుయేషన్ మనకి తెలుసు. చాలా తక్కువ ఏజ్ లోనే అతను చనిపోయారు. అయితే మనోజ్ అన్న సాయి ఆరోపణలు చేశారండి. ఎస్పెషల్లీ గాంధీ హాస్పిటల్లో కరోనా పేషెంట్లను సరిగా ట్రీట్ చేయడం లేదు అని చెప్పి ఆరోపణలు ఏవైతే వినిపిస్తున్నాయో దానికి బలం చేకూర్చేలాగా ఆయన మాట్లాడారు. డాక్టర్లు తనను పట్టించుకోవడం లేదని, వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలని మనోజ్ ఏవైతే మెసేజెస్ పంపించాడో అవన్నీ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గాంధీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోవట్లేదని చెప్పి మనోజ్ చాలా మందికి ఎస్ఎంఎస్లు పంపిన సిచ్యుయేషన్. 2 రోజులు జ్వరం వస్తే 3rd ఫీవర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం, శాంపిల్స్ తీసుకుని ఇంటికి వెళ్ళమన్నారు. రాత్రి 10:30కి ఏమో పాజిటివ్ వచ్చిందని చెప్పి రమ్మని చెప్పారు. వెంటనే ఫీవర్ హాస్పిటల్కి వెళ్తే 1 గంటన్నర ప్రాసెస్ తర్వాత గాంధీకి పంపించారు. అక్కడ 1 గంటన్నర వెయిట్ చేసాం. 7th ఫ్లోర్లో ఫీమేల్ సెప్టిక్ వార్డ్లో బెడ్ పై పడుకోమని చెప్పారు. డాక్టర్లు వచ్చి చెక్ చేయలేదు, ఏం చేయలేదు. ఉదయానికి మనోజ్ పరిస్థితి చాలా క్రిటికల్ గా మారింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి కూడా మనోజ్ అన్నాడు. 11 వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఐసీయూలో బెడ్లు లేవని చెప్పారు. ఆ తర్వాత మనోజ్ కలీగ్స్ వాళ్ళందరూ ఒత్తిడి చేయడంతో ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ కి వాళ్ళందరూ చెప్పడంతో, సమాచారం ఇవ్వడంతో ఐసీయూలో బెడ్ ఇచ్చారు.
చాలా ఇబ్బంది పడుతున్నాను, ఊపిరి తీసుకోలేకపోతున్నాను అన్నా సరే ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు గాంధీలో పరిస్థితులు చూసే నా తమ్ముడు సగం చచ్చిపోయి ఉంటాడు అని చెప్పి మనోజ్ అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి ఉంటే మేబీ మనోజ్ పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేదేమో అని చెప్పి కూడా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారండి. యాక్చువల్లీ మనోజ్ ఫ్రెండ్ ఒకరికి కరోనా సోకింది. 2 రోజుల ముందే మనోజ్ అతన్ని కలిసిండు. అతన్ని కలిసి వచ్చిన తర్వాతనే మనోజ్ అతనికి పాజిటివ్, నేను అతన్ని కలిసినా నాకు టెస్టులు చేయమని చెప్పి కూడా అడిగిన సరే ఏ రకంగానూ జరగలేదు. తను ఫోర్స్ చేసి నాకు టెస్ట్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తేనే అప్పుడు టెస్ట్ చేశారు. సో హై రిస్క్ కాంటాక్ట్స్ తనకు ఆల్రెడీ, మనోజ్కి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి అతను హై రిస్క్ కాంటాక్ట్స్ పరిధిలోకి వస్తాడు. మరి హై రిస్క్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తామని చెప్పినా అది ఎక్కడ ఫాలో అవుతున్న సిచ్యుయేషన్ కనిపించట్లేదు. ఈ ట్రేసింగ్ అనేది ముందే జరుగుంటే వేరేలా ఉండేది సిచ్యుయేషన్ అని చెప్పి మనోజ్ అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కరోనా ఉన్న లక్షణాలు లేని 310 మంది ఇండ్లకు గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారండి. గాంధీ హాస్పిటల్లో 310 మందిని నిన్న రాత్రి ఇళ్లకు పంపించేశారు. అంటే వైరస్ తగ్గకపోయినా సరే లక్షణాలు లేని 50 ఏళ్లలోపు వాళ్ళని ఇంటికి పంపించారు. యాక్చువల్లీ గాంధీలో పేషెంట్ల సంఖ్య పెరిగింది, అందుకనే వైరస్ లక్షణాలు లేని వాళ్ళని పంపించామని చెప్పి సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు. ఈ 310 మందిని కూడా ఇండ్లలోనే ఐసోలేషన్ లో ఉండమని చెప్పారు. ఒకవేళ ఇళ్లలో అలాంటి ఫెసిలిటీస్ లేకపోతే నేచర్ క్యూర్ లో కానీ ఎర్రగడ్డలోని ఆయుర్వేద హాస్పిటల్స్ కానీ వీళ్ళని తరలించామని చెప్తున్నారు. అయితే ఐసీఎంఆర్ రూల్స్ కూడా చెప్తున్నాయి. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం వైరస్ సోకిన 10 రోజులు దాటిన తర్వాత వరుసగా 3 days కనుక లక్షణాలు ఏం లేకపోతే ఇంటికి పంపించాలి. కానీ నిన్న ఎవరైతే 310 మందిని పంపించారో వీళ్ళలో చాలా మంది శుక్ర శనివారాల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కొంచెం భయపెడుతున్న సిచ్యుయేషన్. బట్ దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో సుస్థి అయిందని వస్తే వైరస్ అంటుంది. వివిధ వ్యాధులతో హైదరాబాద్ వస్తున్న వారికి విపరీతంగా కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అసలు ఎక్కడి నుంచి అంటుకుందో తెలియని పరిస్థితి. సోమవారం చనిపోయిన 4గురికి ఇలానే సోకింది. నిన్న చనిపోయిన వాళ్ళలో 4గురికి కరోనా ఇట్లానే సోకింది అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూస్తున్నాం. క్యాన్సర్, కిడ్నీ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారండి. నిన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఒక మహిళ నిన్న చనిపోయారు కరోనాతో. ఆమె 27న లాస్ట్ మంత్ 27న కిడ్నీ వ్యాధితో నిమ్స్ లో అడ్మిట్ అయింది. కరోనా టెస్టులు చేస్తే ఫస్ట్ నెగిటివ్ వచ్చింది. బట్ 5న 5వ తారీఖున మరోసారి చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆమె కోలుకోలేకపోయారు. అలాగే జగిత్యాల జిల్లా ఐలాపూర్కు చెందిన ఒక యువకుడు నిన్న కరోనాతో చనిపోయాడు. బ్లడ్ క్యాన్సర్ తో 15 రోజుల పాటు హైదరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాడు. అదే వార్డులోని మరో వ్యక్తి ద్వారా కరోనా సోకింది. 6న పాజిటివ్ అని తేలగా 8నే చనిపోయిన సిచ్యుయేషన్. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక యువకుడు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారం క్రితం నిమ్స్ కి తీసుకెళ్లారు. పక్కనున్న పేషెంట్ ద్వారా కరోనా సోకడంతో అతను కూడా ఇంకా కోలుకోలేకపోయాడు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పోతన కాలనీలో ఉండే సింగరేణి ఉద్యోగి కూడా బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. 4 రోజుల క్రితం జ్వరం రావడంతో టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. గాంధీకి రిఫర్ చేయగా తరలిస్తూ ఉండగానే అతను చనిపోయిన సిచ్యుయేషన్. సో క్యాన్సర్, కిడ్నీ పేషెంట్లు ఏవైనా సరే వేరే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళందరూ చాలా చాలా అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యుయేషన్. సో ఎక్కడి నుంచి కరోనా అంటుకుంటుందో తెలియని పరిస్థితి ఉంది. బట్ ఈ సుస్థి అయిందని వస్తే వైరస్ అంటుతోంది. ఏ హాస్పిటల్స్ వెళ్ళినా సరే అక్కడ, ఎందుకంటే అసిమ్టమాటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది, 80% పైగా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏమైనా ఉందేమో వీళ్ళకి అని చెప్పి అనుమానించి మనం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యుయేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ అదే పేజ్ లో కరోనా వారియర్స్ కు సపోర్ట్ గా ఉందాం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నిమ్స్ హాస్పిటల్ సందర్శించారు నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా వారియర్స్ అందరూ కూడా ఫోర్ ఫ్రంట్ లో ఉండి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వచ్చేద్దాం. నెక్స్ట్ పేజ్ లో టెస్ట్లకు ఎందుకు వెనుకాడుతున్నారు, బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారండి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేసులు మరణాల సంఖ్యపై సమాచారం చెప్పట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న సిచ్యుయేషన్. ఏం అడిగినా కేంద్ర ప్రభుత్వం అనేది తప్ప అంటున్నారు. ఫామ్ హౌస్ నుంచి సీఎం రాకపోయినా కేంద్రానిదే తప్ప, ప్రతిదానికి కేంద్రాన్ని మీదే నెపం నెడుతున్నారు. ఇంకా సీఎం ఎందుకు, మంత్రులు ఎందుకు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దేశమంతా ఒకవైపు ఉంటే తెలంగాణ మరోవైపు ఉంది. ఓ పక్క దేశంలో మొత్తం కేసుల సంఖ్య చూస్తే మనకు అర్థమవుతుంది. టెస్టులు ఎక్కువ చేస్తున్నారు, కేసులు కనిపిస్తున్నాయి, వాటిని కాంటాక్ట్స్ ని ట్రేస్ చేయడంలో ఇట్లా అన్ని రాష్ట్రాలు ఒకవైపు వెళ్తుంటే తెలంగాణ ఒక్కటి మాత్రం మరొక వైపు ఉంది. డాక్టర్లకి రక్షణ కల్పించడంలో రాష్ట్ర సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయింది అని చెప్పి
బండి సంజయ్ విమర్శించారు. అండ్ తప్పుల తడకగా హెల్త్ బులెటిన్, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హెల్త్ బులెటిన్స్ ని ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా రిలీజ్ చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పుల తడకగా చాలా సార్లు ఎన్నో రకాల తప్పులు దొరుకుతున్నాయని చెప్పి అంటున్నారు. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ హెల్త్ బులెటిన్స్ లో అన్ని వివరాలు ఇస్తున్నారు. శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు, రికవరీ పర్సంటేజ్ ఎంత, ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నారు, లేకపోతే డిశ్చార్జ్ ఎంతమంది అయ్యారు, అన్ని వివరాలు కూడా జిల్లాల వారీగా ఇస్తున్నారు. బట్ మన దగ్గర అలాంటి సిచ్యుయేషన్ ఏం కనిపించట్లేదు అని చెప్పి సంజయ్ విమర్శించారు. జూన్ 6 నాటికి 35,000 టెస్టులు చేశామని చెప్పి అంటున్నారు. ఈ 20 రోజుల్లో రోజు సగటున 588 టెస్టులు చేశారు. మార్చి 2 ఫస్ట్ కేసు వస్తే జూన్ 6 వరకు రోజు 366 టెస్టులు మాత్రమే చేశారు. ఆ తర్వాతనే దీన్ని గత 20 రోజులుగా కొంచెం పెంచింది. 588 రోజుకి అన్ని టెస్టులు చేస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్స్ కి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయడానికి 25 ప్రైవేట్ ల్యాబ్స్ కి కూడా ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. 25 ల్యాబ్స్ కి అనుమతిస్తే అందులో 16 ప్రైవేటు, 9 ప్రభుత్వ ల్యాబ్స్. బట్ అయినా సరే రోజుకి కనీసం 15,000 టెస్టులు చేయొచ్చు ఈజీగా, కానీ 500 కూడా దాటని సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన విధంగా ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా చేయొచ్చు. బట్ ప్రైవేట్ ల్యాబ్స్ కనుక టెస్ట్ చేసి వాళ్ళ వివరాలు బయటకు చెప్పేస్తారేమోనని చెప్పి ప్రభుత్వం భయపడుతోంది. అందుకని చెప్పి చేయనివ్వట్లేదని చెప్పి కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. అండ్ అదే పేజ్ లో కరోనా టైంలో కరెంటు బాధుడా, ఇబ్బందిలో ఉన్న జనం మీద ఛార్జీల భారం మోపుతారా అని చెప్పి మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ లీడర్ వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేశారండి. లో లెవెల్ స్లాబ్ లో కరెంటు బిల్లులు తీయాలి అని చెప్పి కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అండ్ జగన్ తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని చెప్పి కూడా ఆయన విమర్శించారు. ఆల్రెడీ కరోనా వల్ల విపరీతమైన ఇబ్బందులు పడ్డారు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా మందికి ఆదాయం తగ్గింది, జీతాల్లో కోత, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటే జనాలు, వీళ్ళ మీద కరెంటు ఛార్జీల భారం మోపడం ఏంటి, అసలు ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ ని. జనానికి ఇబ్బంది లేకుండా లో లెవెల్ స్లాబ్ లో కరెంటు బిల్ తీయాలని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. అండ్ ప్రధాని మోడీ నేతృత్వంలో సెకండ్ టైం ఇండియా అధికారంలోకి వచ్చి 1 year అయిన సందర్భంగా నిన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్నారు. అండ్ తక్కువ టెస్టులు చేసి కేంద్రంపై విమర్శల, కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ కేంద్రం మీద ఆరోపణలు చేస్తుంది, అతి తక్కువ టెస్టులు చేసి కరోనా లేనే లేదని గొప్పలకు పోతుందని చెప్పి కూడా సర్కార్పై మండిపడ్డారు. పీపీఈ కిట్లు లేక చాలా మంది డాక్టర్స్ కరోనా బారిన పడుతున్న సిచ్యుయేషన్ ఉంది. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారని చెప్పి కూడా ఆయన విమర్శించారు. సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెప్పడం పచ్చి అబద్ధం అని చెప్పి కూడా వివేక్ అన్నారండి. పోతిరెడ్డిపాడు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్ కొండపోచమ్మ నీళ్లు తంతు నడిపారు అని చెప్పి ఆయన విమర్శించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంచారు అని చెప్పి విమర్శించారు. పోతిరెడ్డిపాడు విస్తరణతో మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్ ఇవేమీ కూడా కేసీఆర్ కి పట్టట్లేదు, ఆయన కమిషన్ల కోసమే ఇష్టం వచ్చినట్లు చేస్తారని చెప్పి ఆయన విమర్శించిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో తేల్చేద్దాం, కూల్చేద్దాం, ముందు నా భూమిలోకి పోదాం, తర్వాత నీ భూమిలోకి పోదాం అని చెప్పి ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు కేటీఆర్ కి. ముందు నాకున్న భూమిలోకి పోదాం, అక్కడ కొంచెం ఏమైనా సరే అక్రమం అంటే వెంటనే నేను కూల్చేస్తాను గడ్డపార అవి పట్టుకొని, మరి తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ అక్రమం అని చెప్పి నేను నిరూపిస్తాను, కూల్చేయడానికి రెడీ అని చెప్పి ఆయన సవాల్ విసిరారు. యాక్చువల్లీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కు ఓనర్ కేటీఆర్ కాదని గతంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మరి ఫామ్ హౌస్ ను కేటీఆర్ లీజ్ కు మాత్రమే తీసుకున్నారని చెప్పి అప్పట్లో ఆయన చెప్పారు. అయితే నేను మొత్తం ఇవన్నీ మాట్లాడి ఎన్జిటికి వెళ్ళి, ఎన్జిటి ఏమో కమిటీ వేసి 8 వారాల్లో నివేదిక ఇవ్వాలి అని చెప్పి అనగానే ఆదివారం టీఆర్ఎస్ మిడతల దండు ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాలు మాట్లాడకుండా ఆరోపణలు చేశారని చెప్పి కూడా ఆయన విమర్శించారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే కేటీఆర్ 111 జీవోని ఉల్లంఘించి అక్కడ నీటి వనరులు ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టారు. అయితే ఇదే విషయం చెప్తే లీజుకు తీసుకున్నారని చెప్పి బాల్కసుమన్ గతంలో చెప్పారు. ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం, ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా సరే ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్తారని చెప్పి కూడా బాల్కసుమన్ అన్నారు. మరి ఎన్జిటి ఆదేశాల ప్రకారం మొత్తం ఎన్జిటి ఆదేశాలు వచ్చిన తర్వాత సీన్ అంతా మారిపోయింది, అసలు ఫామ్ హౌస్ నాది కాదని చెప్పి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు కేటీఆర్. మరి పోలీస్ రిపోర్ట్ లో ఉన్నదేంది, జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ పై నేను డ్రోన్ ఉపయోగించాను, మీడియానంతరినీ తీసుకువెళ్లి డ్రోన్ ఉపయోగించానని మార్చి 5న తనని మరొక 8 మందిని కాంగ్రెస్ లీడర్స్ ని తీసుకెళ్లి చెర్లపల్లి జైలుకి పంపించారు. మార్చి 13న బెయిల్ పిటిషన్ కోర్టుకు వచ్చినప్పుడు కేటీఆర్ కి అక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఉంటున్న కేటీఆర్ కుటుంబానికి సెక్యూరిటీ ప్రాబ్లం, సో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. బాల్కసుమన్ ఏమో
లీజ్కి తీసుకున్నారని చెప్పారు. కేటీఆర్ ఏమో నాకు అసలు దాంతో సంబంధమే లేదు, నాది కాదా ఫామ్ హౌస్ అని చెప్పారు. పోలీసులేమో తను బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వద్దు, అక్కడ కేటీఆర్ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని చెప్పి పోలీసులేమో అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. వీటిలో ఏది నిజం, వీటిల్లో ఎవరు చెప్పింది నిజం, క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ వెళ్దాం పదండి, అక్కడ అక్రమం ఉంది అని చెప్పి నేను నిరూపిస్తే దున్నేస్తారని చెప్పి కూడా ఆయన సవాల్ చేసిన పరిస్థితి. మరి చూద్దాం అవతల వైపు నుంచి దీనికి ఎలాంటి ప్రతి సవాల్ వస్తుందో. ఇక అదే పేజ్లో టీఆర్ఎస్ నేతలు అడ్డంగా బుక్ అయ్యారు. బావుపేటలో ఒకరోజు దీక్ష అటర్ ఫ్లాప్ అయింది, డబ్బులిచ్చి చేయించారు, వాట్సాప్ క్లిప్పింగ్సే సాక్ష్యం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవాజీ రమేష్ యాక్చువల్లీ కరీంనగర్ లో ఎంపీగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్ కనిపించడం లేదంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఒకరోజు దీక్ష చేపట్టింది టీఆర్ఎస్. అయితే అక్కడికి రైతులందరినీ రావాలి అని చెప్పారు. రైతులు ఏమో రైతు సమస్యల మీదేమో దీక్ష అని చెప్పి అనుకున్నారట. బట్ మా ఎంపీ మాకు కావాలనే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో దాంతో చదువుకున్న చాలా మంది వెళ్ళిపోయారు. సో మిగిలిన వాళ్ళు కాసేపు కూర్చుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ నేతల వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో డబ్బులు ఇచ్చి చేయించారు, అది అడ్డంగా బుక్ అయ్యారు అని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కష్టకాలంలో జనాన్ని పీడిస్తారా అని చెప్పి కూడా ఎంపీ కోమటిరెడ్డి క్వశ్చన్ చేస్తున్నారండి. కరెంటు బిల్లులు సవరించకుండే ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి ఉద్యమం చేపడతామని చెప్పి కూడా ఆయన అంటున్నారు. గద్వాల జిల్లాలో పరువు హత్య, కూతుర్ని చంపేశారు తల్లిదండ్రులు. జోగులాంబ గద్వాల జిల్లాలో అమ్మాయి ప్రేమించడం, తర్వాత ప్రెగ్నెన్సీ రావడంతో అబార్షన్ చేయించుకోమని తల్లిదండ్రులు అంటే ఆమె వినకపోవడంతో వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చంపేసిన సిచ్యుయేషన్. తర్వాత వాళ్లే ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక బిల్లులు ఎక్కువేం రాలే. మంత్రి జగదీష్ రెడ్డి ఈ నెల ఇచ్చిన బిల్లులు కరెక్టే, 1.5%, 1.5% వడ్డీతో 3 కిస్తీల్లో కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. జూన్లో 30%, జూలైలో 40%, ఆగస్టులో 30% చొప్పున రెగ్యులర్ బిల్స్ తో కలిపి కట్టుకోవాలని చెప్పి కూడా ఆయన ప్రజలకి సూచించారండి. ఈ నెల బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి కూడా జగదీష్ రెడ్డి హెచ్చరించారు. సో ఈ కిస్తీల రూపంలో కట్టే బిల్లుని విద్యుత్ సంస్థల వినియోగదారుల కేంద్రాల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. ఓన్లీ డొమెస్టిక్ కరెంట్, ఓన్లీ ఇండ్లలో కరెంట్ వాడుకునే వాళ్ళకి మాత్రమే ఇన్స్టాల్మెంట్ పద్ధతి అని చెప్పి కూడా చెప్పారు. కరెంటు బిల్లుల స్లాబ్ జంప్ అనేది ఎప్పుడైనా ఉన్నదే, ఇదేం కొత్త కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అయోమయం పడ్డారు, ఇదేంటి ఇంత బిల్లు వచ్చింది అని చెప్పి. బట్ అందరికీ అధికారులు పూర్తిగా వివరించడంతో వాళ్ళు కూడా సర్దుకున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, మా ఆర్డర్స్ ఎందుకు పట్టించుకోవట్లే, రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు చాలా సీరియస్ గా స్పందించింది. అంకెల గారడితో జనాన్ని బురిడి కొట్టిస్తే చివరికి బోల్తా పడేది ప్రభుత్వమే. కేసులు ఇన్నే ఉన్నాయని చెప్పి అంకెల గారడి చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. నిజంగా పీపీఈ కిట్లు ఇచ్చి ఉంటే 72 మంది డాక్టర్స్ కి కరోనా ఎందుకు వస్తుందని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. 400 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నారంటేనే మనకు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది అని చెప్పి కామెంట్ చేసింది. దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ స్పందించి వారంతా హాస్టల్స్ లో ఉన్న వైద్య సిబ్బంది, వాళ్ళు బయటకు వెళ్లడం వల్లే వైరస్ బారిన పడ్డారు, పీపీఈ కిట్స్ అన్ని మేము సవ్యంగానే ఇచ్చామని చెప్పి చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని కూడా చెప్పారు. అయితే దీంతో అప్పీల్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా మేము ఏవైతే ఆదేశాలు ఇచ్చామో వాటిని తూచా తప్పకుండా మీరు పాటించాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆల్మోస్ట్ తలంటినంత సిచ్యుయేషన్. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఓకే, బట్ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా, ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి పరీక్షల విషయంలో మేము ఏదైతే తీర్పు ఇచ్చామో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. అండ్ ఈ నెల 17న జరిగే తదుపరి విచారణలోగా మొత్తం డీటెయిల్స్ సమర్పించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ టెస్టులు చేయాలి, ఎవరైనా వ్యక్తి చనిపోతే బ్లడ్ శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు చేస్తే మిగిలిన వాళ్ళని ట్రేస్ చేయగల సిచ్యుయేషన్ ఉంటుంది కదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. అయితే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఆ డెడ్ బాడీస్ కి వైద్య పరీక్షలు చేయొద్దు అని చెప్పి ఉన్నది అని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు. అయితే హైకోర్టు దీనికి స్పందించి ఒక మృతికి కరోనా కారణమో కాదో నిర్ధారించుకోకపోతే ఎట్లా, కరోనా వల్లే మరణించినట్లు తేలితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళని ట్రేస్ చేసి ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అని చెప్పి క్వశ్చన్ చేసింది. అండ్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా లేదా, కరోనా కోరలు చేస్తోంది విపరీతంగా. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాటిలో మనకు తెలుసు 20 లక్షల దాకా బిల్స్ వేస్తున్న సిచ్యుయేషన్ ఉంది. ఇప్పటిదాకా దాని గురించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్సకి ఇంత అని చెప్పి ప్రభుత్వం ఒక రేట్ కూడా ఫిక్స్ చేయని సిచ్యుయేషన్. సో విపరీతంగా దండుకుంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఇది వస్తుందో రాదో ముందు చెప్పండి. అండ్ ఎంత
ప్రైవేట్ ల్యాబ్స్ లో పరీక్షలు నిర్వహించేందుకు చికిత్సకి అన్నిటికీ కూడా రేట్లు నిర్ణయించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అండ్ ఎట్లా నమ్మాలి, ఎన్ని శాంపిల్స్ సేకరించారు, ఎన్ని పరీక్షలు చేశారు, పాజిటివ్ కేసులు, సెకండరీ కాంటాక్ట్ కేసులు, క్వారంటైన్ కేసుల సంఖ్య, ఎంతమంది వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లారు, ఇవేమీ కూడా చెప్పకుండా నిజాలు దాస్తే ప్రజలు ఆగమవుతారు కదా. ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది హైకోర్టు. ఈ నెల 2న హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ లో 32 కేసులు, అజీజ్ నగర్ లో 5 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం చెప్తోంది. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు ఉన్నాయని చెప్పి అంటుంది. ఎట్లా నమ్మాలి? ట్రాన్స్పరెన్సీ లోపిస్తోంది అని చెప్పి హైకోర్టు అన్నమాట. హైకోర్టు ఈ మధ్య కాలంలోనే చాలా రకాల కామెంట్స్ చేసిందండి. మే 12న గాంధీ ఉస్మానియా కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎందుకు కరోనా చికిత్స ఎందుకు చేయించుకుంటే ప్రాబ్లం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసింది. మే 14నేమో హాస్పిటల్లో చనిపోతే ఏ కారణంతో చనిపోయారో ఎట్లా తెలుస్తుంది, ఇండ్లలో చనిపోతే ఎట్లా తెలుస్తుంది అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. అండ్ మే 18న అయితే టెస్టులు చేయకుండా మీరు ఆరెంజ్, గ్రీన్, రెడ్ అని చెప్పి జోన్స్ ని ఎట్లా నిర్ధారిస్తారని చెప్పానింది. అండ్ మే 20న గాంధీ నిమ్స్ హాస్పిటల్స్ లోనే కరోనా టెస్టులు చేయడం సరికాదు, ప్రభుత్వం చెప్పిన చోటనే టెస్టులు, ట్రీట్మెంట్ అని అంటే స్వేచ్ఛని హరించడమే అవుతుందని చెప్పానింది. మే 26న పొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో టెస్టులు చేస్తుంటే ఎందుకు తెలంగాణలో వందల సంఖ్యలోనే ఎందుకు లిమిట్ అయి ఉంటున్నాయి, ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు, అసలు ఏమీ టెస్టులు చేయకుండా రెడ్ జోన్స్ ని గ్రీన్ జోన్స్ గా ఎట్లా మారుస్తున్నారని చెప్పానండి. ఏమైనా తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని చెప్పి కూడా తీవ్రంగా క్వశ్చన్ చేసింది. జూన్ 4న మధుసూదన్ మృతి వివరాలు ఇవ్వాలని చెప్పానండి. అదే జూన్ 4న పీపీఈ కిట్లు ఇస్తే అంతమంది డాక్టర్లకి కరోనా ఎట్లా వస్తుందని చెప్పి స్ట్రైట్ గా క్వశ్చన్ చేసింది. సో ఆల్మోస్ట్ హైకోర్టు ప్రతి సందర్భంలోనూ కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యుయేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అండ్ జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేస్తామని చెప్పి నిన్న ఆరోగ్య మంత్రిని కలిశారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అండ్ టీయూడబ్ల్యూజే ప్రతినిధులు. సో జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేస్తాం, పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా సోకకుండా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి, ఎంతమందికి వచ్చిన ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి నిన్న కరోనా కేసులు పెరుగుతున్నాయి, వీటన్నిటికి సంబంధించి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు, కేసులపై మీడియా కుట్ర, దుష్ప్రచారం, నిజాలు వేరు. కేసులకు సంబంధించి మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తోంది, వెరాజ్ నిజాలు మాత్రం వేరుగా ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. అండ్ రోజుకి 900 మంది చనిపోతున్నారు, వాళ్ళందరికీ టెస్ట్ చేయలేము అని చెప్పి కూడా అంటున్నారు. వేరే వేరే కారణాల వల్ల చాలా మంది చనిపోతూ ఉంటారు రాష్ట్రంలో. ప్రతి డెడ్ బాడీకి వెళ్లి కరోనా టెస్ట్ చేయాలంటే జరిగే పని కాదని చెప్పి కూడా ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఆమోదయోగ్యం కాదు, అమలు చేయలేమని చెప్పి కూడా అన్నారు. సుప్రీంకోర్టులో పిల్ వేయాలని చెప్పి అధికారులు చెప్పారు. అండ్ అసలు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్లో బాగున్నాయి ఫెసిలిటీస్, బాగా చూసుకున్నారని చెప్తుంటే కావాలని చెప్పి గాంధీ హాస్పిటల్లో బాగాలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు మీడియాను ఉద్దేశించి. 2150 మందిని ట్రీట్ చేయగలిగే గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం 247 మంది కరోనా పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. కానీ కొందరు పని కట్టుకుని గాంధీ ఆసుపత్రి కోవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా కామెంట్ చేశారు. అయితే మనం ఇవాల్టి పేపర్లో మనం చూసాం, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ 310 మందిని డిశ్చార్జ్ చేశారు. కరోనా లక్షణాలు పెద్దగా లేని వాళ్ళని, కరోనా పాజిటివ్ ఉన్నా సరే లక్షణాలు లేని వాళ్ళని ఇళ్లకే పంపిస్తున్నాం, ఎందుకంటే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో అట్లా చేస్తున్నాం అని చెప్పి. మరి సీఎం చెప్తున్నట్లు 2150 బెడ్లకి 247 మంది మాత్రమే కరోనా పేషెంట్స్ ఉంటే మరి వీళ్ళని ఎందుకు ఇళ్లకి పంపించి చికిత్స చేయించాల్సి వచ్చిందో దర్ ఇస్ అ బిగ్ కన్ఫ్యూజన్. సో మరి కేసీఆర్ అయితే కావాలని మీడియా దుష్ప్రచారం చేస్తోందని చెప్పి సీఎం అయితే అంటున్నారు. గాంధీలో 1000 ఆక్సిజన్ బెడ్లు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. 153 మంది హెల్త్ సిబ్బందికి వైరస్ సోకింది. ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి కరోనా సోకింది. మామూలుగా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళందరికీ వైరస్ సోకుతోంది, చాలా కామన్ ఫినామినా ఇది, ఇదేమి కొత్త కాదు అని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. అండ్ కేసీఆర్ సమీక్షకు సంబంధించిన వార్తది. ఇక ఏపీ విషయంకి వస్తే ఏపీలో 14,246 టెస్టులు, రోజు రోజుకి టెస్టులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏపీలో 125 కొత్త కేసులు వచ్చాయండి. సో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 4,68,000 టెస్టులు చేసింది ఏపీ. సో వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు 1381 మంది అని చెప్పింది. 24 గంటల్లో 34 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కూడా ఏపీ ప్రకటించింది. దానికి సంబంధించిన వార్త. ఇక 10th లో అంతా పాస్ అని చెప్పాం కదా, 5,34,900 మంది స్టూడెంట్స్ సస్పెన్స్ కి తెరబడింది. మొత్తం 6 సబ్జెక్టులు 11 పేపర్స్ ఉంటే 2 సబ్జెక్టులకు సంబంధించి 3 ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయి. మిగతా ఎగ్జామ్స్ నిర్వహించడానికి వీలు లేక అందరినీ పాస్ చేస్తున్నట్లుగా డెసిషన్ తీసుకున్నారు.
అండ్ ఇంటర్నల్ మార్కులతో గ్రేడింగ్ ఇట్లా. సో గ్రేడింగ్ ఎట్లుంటది అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ అని చెప్పి ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి మామూలుగా. అయితే అందులో ఒక 4 టైమ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. దాంతో ప్రతి సబ్జెక్ట్లో 100 మార్కులు మామూలుగా 10th లో. అయితే రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మాటివ్ అసెస్మెంట్ ద్వారా మరో 20 మార్కులు అంటే ఇంటర్నల్ మార్క్స్ అంటారు, వీటిని కేటాయిస్తారనమాట. ఈ ఎఫ్ఏ పరీక్షలను అకాడమిక్ ఇయర్ లో ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. రెగ్యులర్ స్టూడెంట్స్ కి సంబంధించి ఇంటర్నల్ మార్కుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్లైన్ ద్వారా సేకరించింది. వాటి ఆధారంగా ఈసారి గ్రేడ్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. ప్రైవేట్ స్టూడెంట్స్ కి సంబంధించి గతంలో ఫార్మాటివ్ అసెస్మెంట్ పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి ఆ మార్కుల్ని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. సో మరో వారం 10 రోజుల్లో గ్రేడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో కేవలం స్కూళ్లలో ఇంటర్నల్ గా జరిగిన పరీక్షలకు ఎవరైతే యాబ్సెంట్ అయి ఉంటారో వాళ్లే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ అందరూ కూడా పాస్ అవుతారు. సో ఎట్లా ఇస్తారు గ్రేడ్స్ పాయింట్స్ అంటే స్టూడెంట్స్ కి వచ్చిన మార్కుల ఆధారంగా సిసిఈ విధానంలో 8 గ్రేడ్లు ఇస్తారు. 91 మార్కుల నుంచి 100 మార్కుల వరకు వస్తే ఆ స్టూడెంట్ కి A1 గ్రేడ్ ఇస్తారు. ఆ తర్వాత 81 నుంచి 90 అట్లొస్తే A2 గ్రేడ్, ఇట్లా గ్రేడ్స్ కేటాయించారు. D2 గ్రేడ్ అయితే ఫెయిల్ గా పరిగణిస్తారు. అయితే ఇంటర్నల్ మార్క్స్ లో ప్రైవేట్ స్కూల్స్ ఆల్మోస్ట్ 20 out of 20 వేసేస్తూ ఉంటాయి. పూర్తి మార్కులు ఎట్లా వేస్తారు అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్స్ 1, 2, 3, 4 4 జరుగుతాయి కదా ఎఫ్ఏ ఎగ్జామ్స్. అందులో ప్రతి సబ్జెక్ట్ కి 20 మార్కుల చొప్పున 80 మార్కులు ఉంటాయి. ఈ మొత్తంలో యావరేజ్ మార్కుల్ని తీసుకుంటారు. ఈ మొత్తం 4 కూడా 4 ఫార్మాటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో యావరేజ్ మార్కులు తీసుకుని దానికి 5 రెట్లు పెంచుతారు. అంటే యావరేజ్ కనుక ఒకవేళ ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ కి యావరేజ్ కనుక 10 వస్తే దాన్ని 5 రెట్లు పెంచుతారు, అంటే 50గా తీసుకుంటారు అనమాట. అదే 4 ఎఫ్ఏల్లో యావరేజ్ గా 20 మార్కులు వస్తే దాన్ని 5 రెట్లు పెంచిన తర్వాత 100 వస్తుంది కాబట్టి 100 మార్కులుగా దీన్ని పరిగణిస్తారు అనమాట. సో ఒక వారం 10 రోజుల్లో ఈ గ్రేడ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ అదే పేజ్ లో దేశంలో 8,340 మందికి కరోనా. నిన్న తాజాగా 8,340 మందికి కరోనా సోకిందండి. మృతుల సంఖ్య కూడా 266 మంది నిన్న కరోనాకి బలైపోయారు. సో దేశంలో ఇంకా 1,29,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,28,935 మంది ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్ 17 రోజులుగా 0 కేసులు. సో కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ ఎఫిషియెంట్ గా కట్టడి చేసిందండి. అన్ని దేశాల్లో ప్రతిరోజు కొత్త కేసులు పెరుగుతుంటే సోమవారం నాటికి కరోనా చివరి పేషెంట్ ఒక 50 years మహిళ, ఆమె కూడా డిశ్చార్జ్ అయ్యారు. సో 17 రోజులుగా న్యూజిలాండ్ లో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు. సో చాలా హ్యాపీగా డాన్స్ చేసని వార్త తెలియంగానే అని చెప్పి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా వెల్లడించారు. ఖచ్చితంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన హెల్త్ డిపార్ట్మెంట్ కి, డాక్టర్స్ కి అందరికీ కూడా చాలా గ్రేట్. వాళ్ళందరి కృషి త్యాగాల ఫలితమే ఈ రిజల్ట్ అని చెప్పి కూడా ప్రధాని అన్నారు. May 22 నుంచి కొత్త కేసులు లేవు. బట్ న్యూజిలాండ్ వాజ్ వెరీ ఎఫిషియెంట్ అండి. February 28th న్యూజిలాండ్ లో ఫస్ట్ కేసు వచ్చింది. చాలా అలర్ట్ అయ్యి 7 weeks 7 వారాల పాటు చాలా కట్టుదిట్టంగా అక్కడ లాక్డౌన్ అమలు చేసింది. ఫుల్ కంట్రోల్లోకి వచ్చేసింది. మొత్తం 1154 కేసులు మాత్రమే న్యూజిలాండ్ లో నమోదైన సిచ్యుయేషన్. 22 మంది మాత్రమే చనిపోయారు. అక్కడ కేసులు తక్కువే, మరణాలు తక్కువే. May 22 తర్వాత కొత్తగా ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా రాలేదు. ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్ని విషయాల్లో జనం కూడా చాలా డిసిప్లిన్డ్ గా ఉంటున్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకి కూడా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పి, బట్ అయినా డాక్టర్స్ మాత్రం చెప్తున్నారు ఇప్పుడే సంబరాలు చేసుకోవద్దు అనవసరంగా. ఎందుకంటే చైనా, సౌత్ కొరియా లాంటి చాలా దేశాల్లో వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ బయటపడుతున్న సిచ్యుయేషన్ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ అదే పేజ్ లో షేక్పేట తహసీల్దార్ సుజాత అరెస్ట్. తహసీల్దార్ సుజాతని ఎస్సీబీ అరెస్ట్ చేసిందండి. 3 రోజులు విచారించిన తర్వాత మనకు తెలుసు 30 లక్షల క్యాష్, బోల్డ్ అంత బంగారం వాళ్ళ ఇంట్లో దొరికింది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వచ్చేద్దాం. నెక్స్ట్ పేజ్ లో ఫస్ట్ డే బిజినెస్ డల్. సిటీలోని మాల్స్, రెస్టారెంట్స్ అన్ని ఓపెన్ చేసిన అన్ని చోట్ల అన్ని చర్యలు తీసుకుంటున్నా సరే బిజినెస్ చాలా డల్ గా కనిపించింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 50% మాత్రమే ఓపెన్ అయిన రెస్టారెంట్లు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా ఇంట్రెస్ట్ చూపించలేదు జనాలు. మాల్స్ కి మామూలుగా వేలల్లో వచ్చేవాళ్ళు చాలా తక్కువగా 100లోనే వచ్చారు అని చెప్పి మాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. వర్కర్స్ లేక చాలా చోట్ల మాల్స్ తెరుచుకోని సిచ్యువేషన్. ఎందుకంటే చాలా మంది సొంతోళ్ళకి వెళ్ళిపోయారు పనులు అవి లేక. సో వర్కర్స్ లేక చాలా చోట్ల మాల్స్ అవి తెరుచుకోని సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. డిస్పోజబుల్ మెన్యూ కార్డ్స్ ఉన్నాయి. టేబుల్స్ మధ్య ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్ని రకాల ఏర్పాట్లు చేసినా చాలా మంది టేక్ అవే ఇంటికి తీసుకువెళ్ళడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ కూర్చుని తినడానికి ఎక్కువగా మొగ్గు చూపలేదని చెప్పి రెస్టారెంట్స్ నిర్వాహకులు అంటున్నారు. అయితే వీకెండ్స్ లో వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. జనరల్ గా
హైదరాబాద్ కి వీకెండ్స్ లో బయట తినే అలవాటు ఉంటుంది కాబట్టి మేబీ వీకెండ్స్ లో ఏమైనా రష్ పెరుగుతుందేమో అనుకుంటున్నామని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. ఆలయాలకు కూడా అంతంత మాత్రమే, ఆలయాల్లో కూడా ఓపెన్ చేశారు, బట్ అయినా సరే అక్కడికి కూడా జనాలు చాలా లిమిటెడ్ గానే వచ్చారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. గ్రేటర్ లో 25 రష్ జోన్స్, పబ్లిక్ ప్లేస్లపై పోలీస్ ఫోకస్ పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మాస్క్ ఎవరు పెట్టుకోలేదు, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఎవరు పాటించట్లేదు, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా కడి నజర్ పెట్టబోతోంది. ఫైన్ ₹1000 ఫైన్ మాస్క్ లేకపోతే, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా. మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్, టెంపుల్స్ అన్ని ఓపెన్ అవ్వడంతో పోలీసులు హై అలర్ట్ మీద ఉన్నారు. ఎక్కువగా రష్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పటిష్టమైన నిఘా పెడుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. హాస్టల్స్ మేనేజ్మెంట్ల నిరసన, బిల్డింగ్ ఓనర్స్ తీరుపై పోలీసులను ఆశ్రయించిన అసోసియేషన్ సభ్యులు. ఓ పక్క హాస్టల్స్ లో జనాలు లేక మేము ఇబ్బందులు పడుతుంటే రెంట్లు కట్టాలని చెప్పి బిల్డింగ్ ఓనర్స్ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి హాస్టల్ మేనేజ్మెంట్లు నిరసన వ్యక్తం చేశాయి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, లాక్డౌన్ తో రేట్ల మోత, తిండి సామాను నుంచి తొడిగే బట్టల దాకా, ఇస్త్రీ నుంచి హెయిర్ కటింగ్ దాకా ప్రతిదీ కూడా కాస్ట్ పెరిగిపోయింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. లాక్డౌన్ వల్ల బాగా నష్టాలు వచ్చాయి కాబట్టి వాటిని మళ్ళీ రికవర్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఖర్చులు కూడా పెరిగాయి. ఇప్పుడు సపోజ్ ఒక పార్లర్ విషయమే తీసుకుంటే, సెలూన్ విషయమే తీసుకుంటే, వాళ్ళు ఇదివరకు అందరికీ ఒకే క్లాత్ వేసేవారు, యాప్రాన్ వేసేవారు. తర్వాత ఇప్పుడు మాత్రం యూజ్ అండ్ త్రో వేయాల్సిన సిచ్యుయేషన్. అండ్ వాళ్ళు శానిటైజింగ్ కానీ లేకపోతే పదే పదే అక్కడ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేయడం కానీ ఇలాంటి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అదంతా వాళ్ళ మీద భారం అవుతుంది కాబట్టి దాన్ని కస్టమర్స్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్న సిచ్యుయేషన్. సో అన్ని ధరలు కూడా అమాంతం పెరిగిపోయి, తిండి వస్తువుల దగ్గర నుంచి హెయిర్ కటింగ్ దాకా అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ ఆటో ఛార్జీలు హైక్ అయినాయి. కామన్ పీపుల్ కుదేలవుతున్నారు. కామన్ పీపుల్ చాలా సరే, వీళ్ళందరూ కూడా వీళ్ళకి వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి రేట్లు పెంచుతున్నారు. బట్ కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఒక పక్క ఆదాయాలు తగ్గి, ఒక పక్క జీతాలు తగ్గి, ఈ పెరుగుతున్న ధరల్ని అఫోర్డ్ చేయలేని సిచ్యుయేషన్ లో కామన్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం చూస్తున్నాం. మొత్తం ఒక ₹80 లాక్డౌన్ కంటే ముందు కిలోకి ₹80 ఉన్న కందిపప్పుని ఇప్పుడు ₹100 అమ్ముతున్నారు. ₹90 ఉన్న పెసరపప్పును ₹130కి అమ్ముతున్నారు. ఆయిల్ ప్యాకెట్స్ కూడా గతంలో కంటే ఒక ₹20, ₹20 నుంచి ₹30 ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి చూస్తున్నాం. పాల ధరలు కూడా పెంచేశారని చెప్పి చూస్తున్నాం. కటింగ్ అయితే డబుల్ అయిపోయింది. ఇదివరకు ఒక రేట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ తీసుకుంటున్నారు. బట్టలు, వెహికల్ స్పేర్ పార్ట్స్ ఒకటని కాదు, ప్రతిదీ రేట్లు పెరిగాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ మిడ్ మానేర్ నిర్వాసితుల దీక్ష, ఎవరి ఇంట్లో వారే ఉపవాసం ఉండి నిరసన తెలిపారు. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్వాసితులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ తెరుచుకున్న ఆలయాలు అయినా కొన్ని చోట్ల వేములవాడ, జోగులాంబ, మొత్తం ఇలాంటి ఆలయాలు అన్నింటిలో కూడా భక్తులు పరిమిత సంఖ్యలోనే వెళ్లారు. అక్కడ సెల్ఫ్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పాటిస్తూ. అయితే ఇవాళ నుంచి భక్తులు వస్తారు. మామూలుగా నిన్న మాత్రం ఉద్యోగులు, అక్కడున్న స్థానికులు వీళ్ళ వరకే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మొత్తం అన్ని రకాల చర్యలు అవి తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఒక ట్రయల్ రన్ కింద అది పనిచేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి, జనం పెద్దగా రాలే. ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఇవన్నీ ఉంటేనే అలో చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ తెరుచుకున్నా పెద్దగా జనాలు రాని సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయోధ్య ఆలయం ఓపెన్, చార్ధామ్ క్లోజ్ లోనే. ఇలా ఏ చోట్ల ఎక్కడెక్కడ, ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామ్ జన్మభూమి టెంపుల్ ఓపెన్ అయింది. చాలా తక్కువ సంఖ్యలో ఫస్ట్ డే భక్తులు వచ్చారు. మధురలో టెంపుల్స్ మాత్రం క్లోజ్ లోనే ఉన్నాయి. అండ్ ఢిల్లీలో టెంపుల్స్, గురుద్వారాలు తెరుచుకున్నాయి. అయితే చర్చిలు మాత్రం తెరవలేదు అని చెప్పి మనం చూస్తున్నాం. అట్లానే ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లకి మహారాష్ట్రలో ఇంకా అనుమతి ఇవ్వలేదు. మనకు తెలుసు మహారాష్ట్రలో ఎంత డేంజరస్ సిచ్యుయేషన్ ఉందో. సో 10% ఉద్యోగులతో పనిచేసేందుకు ప్రైవేట్ ఆఫీసులకు మాత్రం అక్కడ పర్మిషన్ ఇచ్చారు. సో ఇట్లా ఒక్కొక్క చోట కొన్ని షరతులతో ప్రార్థనా స్థలాల్ని కర్ణాటక తెరిచింది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఇతర సంస్థల్ని వెస్ట్ బెంగాల్లో ఓపెన్ చేశారు. ఉత్తరాఖండ్ లో చాలా వరకు ఆలయాలు తెరుచుకున్నాయి, కానీ చార్ధామ్ మాత్రం క్లోజ్ లోనే ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. 30 వరకు ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు మూసే ఉంచుతామని ఒడిషా మాత్రం ప్రకటించింది. ఒడిషా ఛాన్స్ తీసుకోదలుచుకోదా. అండ్ పూరి జగన్నాథ దేవాలయాన్ని జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రకటించింది. ఇక కేరళలో ప్రభుత్వ ఆఫీసులు పూర్తిగా తెరుచుకున్నాయి. కంటైన్మెంట్ జోన్స్ లో మాత్రం తక్కువ సిబ్బందితో పనిచేస్తున్నారు. 2 వారాల పాటు లాక్డౌన్ ని పొడిగిస్తున్నట్లు మిజోరం ప్రకటించింది. సో ఇలా వివిధ చోట్ల ఆలయాలు, మాల్స్ ఇవన్నీ తెరుచుకున్నా సరే చాలా తక్కువ పరిమిత సంఖ్యలోనే జనం వచ్చారని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. ఇక కేజ్రీవాల్ కి సుస్థి చేసింది. ఇవాళ కరోనా టెస్ట్ చేస్తారండి. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు ఢిల్లీ సీఎం అని చెప్పి మనం చూస్తున్నాం. ఆల్రెడీ కేజ్రీవాల్ డయాబెటిక్. సో కొంత ఆందోళన ఉంది పార్టీ శ్రేణుల్లో కానీ ప్రభుత్వ వర్గాల్లో కానీ. బట్ లెటస్ సి, ఇవాళ టెస్ట్ జరుగుతుంది కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి పార్టీ నేతలు ట్వీట్లు అవి చేశారు. ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైందా అని చెప్పి కూడా
డౌట్స్ వస్తున్నాయి. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇవాళ దానికి సంబంధించి సమావేశం కాబోతోంది. ఒకవేళ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైతే దానికి అకార్డింగ్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ ఆలోచన చేస్తోంది. అండ్ లోకల్ నాన్ లోకల్ తేడా లేకుండా అందరికీ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అన్నారు. అంటే లోకల్ వాళ్ళకే ఢిల్లీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి మొన్న ఏదైతే సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారో దాన్ని ఆయన తోసిపుచ్చారు. అట్లెట్లా లోకల్ నాన్ లోకల్ ఏంటి, అందరూ ఇక్కడ పనిచేస్తారు, ఇక్కడికి వస్తారు కాబట్టి అట్లా వేరు చేయడం కరెక్ట్ కాదు, అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. దానికి సంబంధించిన వార్త. వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందండి. గ్రామీణ ఉపాధి హామీ సహా పలు స్కీమ్ల ద్వారా బెనిఫిట్ పొందేలా ప్రయత్నం చేస్తోందని చెప్పి మనం ఇప్పటికే చాలా మంది వలస కార్మికులు తమ తమ సొంత జిల్లాలకు వెళ్ళిపోయారు, సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో వాళ్ళకి అక్కడే ఉపాధి కల్పించేలాగా కేంద్రం ప్లాన్ చేస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వలస కూలీల బతుకు తెరుపు సమస్య లేకుండా చూడాలి అని చెప్పి కూడా ఆలోచిస్తోంది. 116 జిల్లాలను ఆల్రెడీ గుర్తించింది. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల ఎక్కువ ఉన్నాయి. సో మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ ఆదుకునేలాగా ప్లాన్ రెడీ చేస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కరోనా కేసుల్లో చైనాను మించిన మహారాష్ట్ర చైనాను దాటేసిందండి. ఎక్కడైతే అంటే కరోనా ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ చైనాను దాటిపోయింది మహారాష్ట్ర అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. జూన్ 7 నాటికి 3,000 దాటిన మరణాలు. మహారాష్ట్రలో 85,975 కేసులు. మన దేశంలోనే 43% డెత్స్ మహారాష్ట్రలోనే జరిగాయి. చైనాలో ఆదివారం నాటికి 84,191 కేసులు ఉంటే ఓన్లీ మహారాష్ట్రలో 85,975కి కరోనా కేసులు చేరుకున్న సిచ్యుయేషన్. మహారాష్ట్ర ఎస్పెషల్లీ ముంబై, అక్కడ 45% మంది స్లమ్ ఏరియాస్ లోనే ఉంటారు. ఏషియాస్ బిగ్గెస్ట్ స్లమ్ అక్కడే ఉంది, ధారావి. సో చాలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ పరిస్థితి చేయి దాటిపోతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. 57% కేసులు మహారాష్ట్ర వరకు, 57% కేసులు ముంబైలోనే ఉన్నాయంటే మనకి సిచ్యుయేషన్ ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. సో చైనాను దాటేసింది మహారాష్ట్ర అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే బిజినెస్ పేజ్. హోమ్ లోన్స్ ఆగిపోతున్నాయి, లాక్డౌన్ తో సీన్ రివర్స్. చాలా చాలా వరింగ్ థింగ్ అండి. లోన్ శాంక్షన్ అయినా డిసెంబర్స్మెంట్స్ లేవు. రికవరీ పైన బ్యాంకుల దృష్టి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల చాలా చోట్ల చాలా మంది ఉద్యోగులకి ఆదాయం తగ్గింది, లేదా చాలా చోట్ల శాలరీస్ స్ట్రక్చర్ మారింది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి హోమ్ లోన్ ఏదైనా శాంక్షన్ అయి ఉంటే బ్యాంకులు వాటిని హోల్డ్లో పెడుతున్నాయి. మీ కొత్త పే స్లిప్ తీసుకురండి. మీ కొత్త పే స్లిప్ అంటే ఒకవేళ జీతం వాళ్ళకి తగ్గి ఉంటే ఆ పే స్లిప్ చూసి ఆ పే స్లిప్ లో ఉన్న జీతాన్ని బట్టి వీళ్ళ లోన్ ని కరెక్ట్ గా కట్టగలుగుతారా లేదా, ఈఎంఐని కరెక్ట్ గా పే చేయగలుగుతారా లేదా, ఇవన్నీ అసెస్ చేసి అప్పుడు లోన్ ని శాంక్షన్ చేసే ఆలోచనలు చేస్తున్నాయి బ్యాంకులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎకానమీ వాటికి పట్టట్లేదని చెప్పి బిల్డర్స్ ఏమో విమర్శిస్తున్నారు. సో దీనివల్ల హోమ్ లోన్ శాంక్షన్ అయినా సరే రాక కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడు. మరి బిల్డర్స్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా దారుణమైన సిచ్యుయేషన్. అయితే డిఫాల్ట్ అయితే క్రెడిట్ స్కోర్ కిందికే పోతుంది, అందుకని చెప్పి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి బ్యాంక్స్ చెప్తున్న సిచ్యుయేషన్. ఇక అదే పేజ్లో రియాలిటీనే కాపాడగలదు, ఊతం ఇవ్వండి అని చెప్పి డిఎల్ఎఫ్ ఓనర్ కేపీ సింగ్ విజ్ఞప్తి చేస్తున్నారు. మెయిన్గా ఎంఎస్ఎంఈల కంటే ఎక్కువగా ఉపాధి కల్పించే సత్తా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాలకు ఉంది. సో ప్రభుత్వం కనుక వీటిని కరెక్ట్గా ఆదుకుంటే ఖచ్చితంగా ఊతం ఇవ్వగలిగితే రియాలిటీనే మన ఎకానమీని కాపాడుతుంది అని చెప్పి ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఏసీబీ రిపోర్ట్లపై చర్యలు తీసుకుంటలేదు అని చెప్పి నిన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గవర్నర్ కి లెటర్ రాశారు. సెక్రటేరియట్ లో పైరవీలు జరుగుతున్నాయి, అవినీతి అధికారులకు గాడ్ ఫాదర్ లా సెక్రటేరియట్ మారింది అని చెప్పి ఏసీబీ రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఆయన గవర్నర్ కి లెటర్ రాశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ గోదావరి కృష్ణా బోర్డుల మినిట్స్ పంపండి, కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసిందండి. ఈ నెలలోనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి ఛాన్స్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఏదైతే గోదావరి కృష్ణా బోర్డుల మీటింగ్స్ జరిగాయో దానికి సంబంధించిన మినిట్స్ పంపమని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది. అండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సిచ్యువేషన్. అండ్ అదే పేజ్ లో పేలుడు పదార్థాలు ఉన్న కొబ్బరి తినుండొచ్చు అని చెప్పి కేంద్ర పర్యావరణ మంత్రి కేరళలో ఏదైతే ఏనుగు చనిపోయిందో దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. పేలుడు పదార్థాలు ఉన్న కొబ్బరి తినుండొచ్చు అని చెప్పి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వేటిని కూడా నమ్మొద్దు అని కేంద్ర పర్యావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు, విశేషాలు వివరంగా మీకైతే చెప్పే ప్రయత్నం చేశాను. ఎట్లుందో మీకు మీ కింద కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ పోస్ట్ చేయండి. అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఇట్లానే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే డెఫినెట్లీ షేర్ చేయండి. మీతో పాటు మరింత మందిని
మన వెలుగు పేపర్లో వార్తలు తెలుసుకోవడానికి రోజు తీసుకురండి. 7:30కి వచ్చేస్తాను. రోజు వెయిట్ చేయండి. రేపు కలుద్దాం మళ్ళీ. హ్యావ్ అ వండర్ఫుల్ డే అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కరోనాతో పోరాడడం, కరోనాని జయించడం అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇవాళకి ఇంతే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.